నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, ఇప్పుడు ఢిల్లీ సీఎం అవును అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదే కేసు కింద ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యింది. సో ఈ అరెస్ట్కి ఇప్పుడు పక్క తన జుడి ఇప్పుడు ఏమంటారు కస్టడీ కింద ఉండవు, ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. సో తను జైలుకి వెళ్ళే అవకాశం ఉందా, లేదా కస్టడీ ముగించి మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ సీఎంగా వర్క్ చేస్తారంటారా? తన జాతక ప్రకారంగా తనకి ఎలా ఉండబోతుంది? అది కేజ్రీవాల్ గారిది మిథున రాశి, కా అక్షరం. కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఇద్దరు ఒకే టైం అంటే ఇంచుమించు 3-4 రోజులు గ్యాప్ తప్ప పెద్ద. ఎండాకాలంలో ఎండలే కదా వస్తాయి, అలా వర్షాకాలం వర్షాలు వస్తాయి. అలాగే ఎండాకాలంలో ఎండల్లో మిథున రాశి వాళ్ళు అందరూ కాకపోయినా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు గ్యారంటీగా వెళ్తారు. లా విల్ డూ ఇట్స్ డ్యూటీ. లా ఖచ్చితంగా తన పని తాను చేసుకెళ్ళిపోద్ది చట్టం. ఇప్పుడు కేజ్రీవాల్ గారి యొక్క జాతకం ప్రకారం మిథున రాశి ఇంకా మే వరకు ఇంకా వీళ్ళకి కొంచెం టైం బాగానే ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజమర్యాదలు చేస్తున్నాయి. ఇప్పుడు సామాన్య మనిషి కింద చూస్తున్నారని న్యూస్లు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇక్కడ జైల్లో ఉన్నప్పటికీ కూడా సీఎం డ్యూటీలో జైలు నుంచే చేస్తున్నాడు. ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశాడు కాబట్టి రెవెన్యూలో, అందుకని ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం అంతా తెలుసు ఆయనకి. అలాగే అన్నా హజరత్ దగ్గర నుంచి చక్కగా ఆయన అవినీతి ఉద్యమం నుంచి పుట్టిన వ్యక్తి. అవినీతి కార్యక్రమంలో ఇరుక్కుపోవడం మనం శోచనీయం. తర్వాత ఆయన ఢిల్లీ ప్రజలు ఎంత చేసినా కూడా ఢిల్లీ ప్రజల్లో ఈయనకి నేమ్ ఉంది. ఎందుకనంటే ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు నేమ్ ఉంది. తర్వాత ఢిల్లీ ప్రజలందరికీ కూడా కరెంట్ ఇచ్చాడు, వాటర్ ప్రాబ్లం తీసాడు, బస్సులు ఫ్రీ పెట్టాడు, ఇట్లాగా మంచి నేమ్ అయితే ఉంది ఆయనకి. లాస్ట్ టైంలో కూడా సీఎం రేటింగ్ లో ఒక టాప్ 5 లో ఉండే. అవును. ఇప్పుడు మనకి జాతకరీత్యా కేజ్రీవాల్ గారిది ఏమైందంటే ధనస్థానంలో రవి కుజుడు ఉన్నాడు. కుజుడు మెయిన్గా మనం జైళ్ళకు పోవడానికి పోలీస్ స్టేషన్లకి ఇది చూసుకోవాలి. అటు కవితకి బాలేదు, ఇటు కేజ్రీవాల్కి బాలేదు. వీళ్ళు ఈ కేసుల్లో కాకపోయినా ఏదో కేసులో ఇరుక్కుపోవాలా. ఎలాగా కుజుడు ఈయనకి కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. రవితో కలిసాడు కాబట్టి జైల్లో కూర్చోవాలా, జైల్లోనే పరిపాలన చేయాలా. రవి అంటే పరిపాలన చేయడం. అసలు లీగల్ ప్రకారం జైల్లోకి వెళ్తే వీళ్ళు కూడా రాజ్యాంగ పరంగా కొన్ని ఉన్నాయి కదా, అసలు జైల్లో వెళ్ళి అసలు రీడ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. కొన్ని జడ్జిమెంట్స్ ఇంతకు ముందు లల్లు ప్రసాద్ యాదవ్ గారు జైల్లో ఉండి చేశారు. వాళ్ళ ఆవిడ్ని రబ్రీ దేవుని పెట్టారు. ఇప్పుడు చేయకూడదు అన్నారనుకో, వాళ్ళ ఆవిడ కూడా చదువుకున్న ఆవిడ పెడతారు. అయితే ఆప్ పార్టీ ఈయనకి అన్నా హజ్రేకే వాళ్ళ అవినీతి నిర్మూలన పార్టీ నుంచి పుట్టారు. ఇప్పుడు రెడీగా వేరే వాళ్ళు ఎవరు తీసుకోకుండా ఎందుకున్నారు? ఈయన అంటే 5 నిమిషాల్లో చేసాడని సీఎం పోస్టులు రెడీగా ఉన్నారు. వాళ్ళ భార్య కూడా చదువుకుంది కాబట్టి పెడతారు. వాళ్ళ అబ్బాయి కూడా నాకు తెలుసు ఐఐటి ఢిల్లీలో బయోటెక్నాలజీ చదివాడు. కూతురు కూడా అమ్మాయి కెమికల్ ఇంజనీరింగ్ చేసింది ఐఐటిలోనే. ఈయన కూడా ఐఐటి. వీళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా ఉన్నప్పటి నుంచి ఆ కవిత మాకు విఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. అయితే ఇలా అవినీతి కార్యక్రమాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. వాళ్ళు డబ్బుల కోసం మనం మంచి పోస్ట్ వచ్చినప్పుడు లంచం లేకుండా, రూపాయి లంచం లేకుండా చేసిన ఆఫీసర్స్ ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని మనం పూజిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. డబ్బులు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎలిగేషన్స్ వస్తాయి. మనం పొలిటికల్ స్ట్రాటజీ కొంత ఉంటుంది. పొలిటికల్గా వీళ్ళని డౌన్ చేయాలా, వీళ్ళని బ్యాడ్ చేయాలా అనే స్ట్రాటజీతో అవతల పార్టీలు చేస్తాయి. అలాగని వీళ్ళిద్దరూ అవినీతి చేయలేదని మనం అనకూడదు. చేసిందే ఎందుకు తీసుకెళ్తారు? కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు మరి అక్కడి నుంచి సింపతి కావాలని కావాలని అరెస్ట్ అయ్యాడు. ఈయన ఎలా అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. సానుభూతి ఓట్లు వస్తాయి చూద్దాం మనం జైలుకి వెళ్తే అని చెప్పేసి ఈయన కావాలని అరెస్ట్ అయ్యాడు అనమాట. అందుకనే కోర్టు అన్నిసార్లు పిలిచినా సరే ఈయన ఎంక్వైరీకి వెళ్ళలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, జగన్ గారు జైలుకి వెళ్ళారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్ళారు. ఆయన భార్య రబ్రీదేవి ఉంది, అధికారాన్ని ఇచ్చారు, ఆమెను జైలుకి పంపారు. సీఎం జయలలిత జైలుకి వెళ్ళింది. ఆల్ పొలిటీషియన్స్ జైలు బ్యాచ్ అనమాట. కాబట్టి జైలుకి వెళితే వాళ్ళకి బుద్ధి కర్మానుసారిని కర్మను బట్టి వెళ్ళిపోతారు ఆ టైంకి. ఇక్కడ మనకి కుజుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ జైలుకి ఎవర్రా అంటే శని, ఆయన కూడా దెబ్బతిన్నాడు. మేషరాశిలో ఉన్నప్పుడు మనకి అధికారము కంపల్సరీ జైలు నుంచే చేయనిస్తారు. వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఆపాలంటే ఆపచ్చు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు అధికారం లేదని ఎవరైనా సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఇండివిజువల్ డెసిషన్ సింగిల్ జడ్జ్మెంట్ ఇవ్వచ్చు, డబుల్ బెంచ్ ఇవ్వచ్చు, సింగిల్ బెంచ్ ఇవ్వచ్చు, ముగ్గురు ఇవ్వచ్చు. చేయకూడదు అని కొత్తగా సుప్రీంకోర్టు 5 నిమిషాల్లో ఆపచ్చు. ప్రస్తుతం
మన కేజ్రీవాల్ గారికి శని మహాదశ నడుస్తుంది. ఓకే. శనిలో శని అంతర్దశ ఎప్పటి వరకు అంటే 28/10/2023 నుంచి స్టార్ట్ అయింది ఆయనకి శనిలో శని. ఎప్పటి వరకు 31/10/2024 వరకు, అంటే ఈ అక్టోబర్ వరకు రావాలా. అప్పటి వరకు బ్యాడ్ టైమే, ఆయన బయటకు వచ్చేది లేదు. ఈయన కవిత ఇంచుమించు కవిత మీరు 4th April తర్వాత ఆవిడ అంతర్దశలో బ్యాడ్ టైం. వీళ్ళకి మినిమం 3 నెలలు పైనే. చంద్రబాబు నాయుడు గారికి దానికి పెద్ద జ్యోతిష విశ్లేషణ అవసరం లేదు, చిన్న స్కూల్ పిల్లలు చెప్పేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని నెలల్లో పెట్టారు? 2-3 నెలలు పెట్టారు. సేమ్ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెవెల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సుప్రీంకోర్టు అక్కడే తేలిపోయింది. ఇద్దరులో ఎక్కువ జైలు కాలం ఎవరు ఉంటారు? కవిత ఉంటుందా, కేజ్రీవాల్ ఉంటారు జాతక ప్రకారంగా? ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లోకి ఇరికిచ్చేయాలన్నదే ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి గవర్నమెంట్ లాక్కోవాలి. ఇప్పుడు ఇప్పటికీ ఒక హిస్టరీ కదా, ఏ సీఎం రూలింగ్ టైంలో ఎప్పుడు ఇట్లాంటి అవినీతి కేసులలో ఏం లేదు అంటారు. వెళ్ళారు, లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్ళాడు, కానీ ఇది సీఎం గానే వెళ్ళేది ఫస్ట్ అంట కదా. అవును, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం గా గడ్డి కేసు, అది గడ్డి ఆవులు మేసే గడ్డి కేసులో డబ్బులు దొబ్బేసి వెళ్ళాడు ఆయన. ఆయన భార్యని గ్రాసం రైల్వేలో కప్పులు పెట్టాడు, కప్పులు ఏది మట్టి పాత్రలు. సో ఇలా ఈ అన్ని కామన్ పొలిటీషియన్ సీఎం హోదాల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈయనే ఫస్ట్ సీఎం ఏం కాదు, 2-3 వెళ్ళారు. అయితే ఇప్పుడు మనకి ఇద్దరిలో ఎవరికి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అని అంటే ఇద్దరికి సమానంగా ఉంది. అయితే కవిత మెయిన్ టార్గెట్ వాళ్ళకి అది కాదు. వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని బ్యాట్ చేయాలా, ఆల్రెడీ తప్పుకు దొరికేశారు. నిజమైనటువంటి నేషనల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా తెలివైన వాళ్ళు. డైరెక్ట్ కేసీఆర్ని కొట్టరు, కేసీఆర్ పిల్లల తోకలు పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ చేసి వాళ్ళని టెన్షన్ పెడితేనే కదా తండ్రికి బాధ కలిగేది. ఇన్ని చేసేస్తే సానుభూతి వచ్చేస్తుంది. అటువంటి గొప్ప, మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాం, మనం స్ట్రాటజీ, పొలిటికల్ నేషనల్ పార్టీ స్ట్రాటజీ అది. వీళ్ళే ఉంది పిల్లకాకులు, ఈ లోకల్ పార్టీస్ అన్ని పిల్ల పార్టీలు ఇవన్నీ. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ కి బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. అదే స్ట్రాటజీ ఇప్పుడు ఉపయోగించారు. ఇటు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తుంది, నో సింపతి. ఇప్పుడు ఏం సింపతీలు ఉండవు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా జగన్ గారికి సింపతి, ఈయన అరెస్ట్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు సింపతి వచ్చేసింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసాడు, బీజేపీ కలిసిపోయింది అని అన్నారు కదా. మన వీడియోస్లో చెప్పాం, ఒక శత్రువుని కొట్టాలంటే మొత్తం 3-3 కలవాలని. కలిశారు. ఇప్పుడు కలిసిన తర్వాత ప్రజలు మహామేధావులని కూడా చెప్పారు. ఇప్పుడు అదే ప్రజలు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక బక్కోని కొట్టడానికి 3 అని మళ్ళీ సింపతి జగన్ వైపు టర్న్ అయిపోయింది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారని సింపతి వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసేసరికి 3 కలిసి ఒకరిని కొడతారని మళ్ళీ వేవ్ అటు వెళ్ళిపోద్ది. సో ప్రజలు ఎట్లా వెళ్తారో తెలియదు. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ గారు మొత్తం ఢిల్లీని అంతటినీ సూపర్ క్లీన్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు అని బాగుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, కవిత చేత ఎవిడెన్స్లన్నీ విట్నెస్లు అప్రూవల్గా మార్చుకొని వీళ్ళందరినీ కేజ్రీవాల్ని టైట్ చేస్తారనమాట. వాళ్ళ అదే ఇప్పుడు న్యూస్లో వచ్చేది కూడా అదే. మనం కొత్తగా చెప్పేది, మనం మహామేధావం ఆకాశం నుంచి చెప్పట్లే, ఇది పొలిటికల్ కమ్ జాతక విశ్లేషణ. ఏంటంటే ఒక కేజ్రీవాల్లో మనం ఢిల్లీలో మనము పరిపాలన చూసాము. కేజ్రీవాల్లో అంతా సగం మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఆంధ్ర భవన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, శాస్త్రీ భవన్ చుట్టూ అంతా లాబింగ్ చేస్తూ ఉంటారనమాట. మరి అదే లాబింగ్లో ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు ఈ కేసు కాదు, ఇలాంటివి చాలా ఉంటాయి వీళ్ళు చేసినటువంటివి. అన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కా సాక్ష్యాలతో, పక్కా కాగితాలతో, పక్కా రిటర్న్గా డాక్యుమెంట్స్తో, రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్తో దొరికేశారు వీళ్ళిద్దరు. కాబట్టి ఈ కేసు హాస్టైల్ అవ్వడానికి లేదు, ఆ ట్రయల్స్కి దాన్ని డిస్మిస్ చేయడానికి లేదు. ఎలా అవ్వాలంటే ఎవిడెన్సెస్ వీళ్ళేమి శిక్షలు ఏమి పడిపోవు వీళ్ళకి. హాస్టైల్ అవ్వడము అంటే అర్థం ఏమిటంటే, ఇదే అప్రూవల్స్ మళ్ళీ అప్రూవల్ మార్చి చెప్తారు. ప్రజలే పిచ్చోళ్ళు ఏమని చెప్పిస్తారంటే, వీళ్ళ చేత మేము అనుకున్నామండి వాళ్ళు చేశారని, అలాగా హాస్టైల్ అవ్వడం అంటారు కేసుల్ని. సో వెనక్కి విత్డ్రా 498 కేసులు ఇలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని క్రిమినల్ సెక్షన్స్. అది 494లో అరెస్ట్ అయితే అది 495 కింద లాయర్లు మారుస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్ విల్ బి టర్న్డ్ యాజ్ బెయిలబుల్ వారెంట్స్ కింద మారుస్తారు. కాబట్టి వీళ్ళ సెక్షన్స్ను కూడా అలాగే మారుస్తారనమాట. మార్చి ఏం చేస్తారు, బెయిల్ ఇప్పిస్తారు. ఇదంతా లాయర్ల యొక్క మేధాశక్తి అనమాట. ఆ తర్వాత చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, విట్నెస్ని ప్రొలాంగింగ్ చేయిస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, కేసులు ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్లు ఫార్మ్ అవడాలో లేకపోతే వేరే రకాలుగా వాయిదాలు. కాబట్టి జగన్ గారు వెళ్ళలేదా, ఇప్పుడు సగం కేసులు పోయినాయి అని అంటున్నారు.
అలా వీళ్ళ కేజ్రీవాల్కి ఏంటంటే ఇప్పుడు గడ్డు టైం, ఇప్పుడు కొంచెం ఎక్కువ టైము ఆయన జైల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈయన కూడా 3వ ఇంట్లో సింహరాశిలో బుధుడు, గురుడు, శుక్రుడు ముగ్గురు కలిసి ఉన్నారు. ఓకే, పక్కాగా రెడ్ హ్యాండెడ్గా శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఒక ఆడదాని వల్ల ఈయన అరెస్ట్ అయిపోవాలని ఉంది, జాతకంలో రాసి ఉంది. అది ఇలా కాకపోతే ఇంకో రకంగా వెళ్ళిపోతాడు ఈయన. కాబట్టి ఆ కవిత మేడం వల్ల ఆమె దగ్గర నుంచి ఎలాగైనా బైండ్ ఓవర్ చేయించి ఎలాగోలాగా కేజ్రీవాల్ మీదకి ఇరికించాలి అని చూస్తున్నారు అనమాట. ఉన్నాయి కాబట్టి ప్రూఫ్లు. ఓకే, అలాగే ఈ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన ఆవిడ ఎవరమ్మా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ టైగర్. ఆమె మంచి ఆఫీసర్. కేటీఆర్ ఆమె వాదిస్తుంటే అప్పుడు కేటీఆర్ గారు బాగా చదువుకున్నాడు. ఆమె సో ఆ మేడం బాగా చదువు తను వచ్చేసి ఇళ్ళ మీద కంప్లైంట్ చేసి వెళ్ళింది. డెఫినెట్ గా చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు కల్ప్రిట్స్. ఇప్పుడు వాళ్ళు రాజ్య పరిపాలన చేయొచ్చు, మినిస్టర్స్గా చేయొచ్చు. ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు పోలీస్ ఆఫీసరే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ ఏంటి పోలీస్ ఆఫీసర్స్, ఏసీబీ పోలీస్. కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎలాగైతే ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఎస్పీ రాడు కదా అరెస్ట్ చేయడానికి, కమిషనర్ రాడు కదా అరెస్ట్ చేయడానికి, ఎస్ఐ లెవెల్ ఆఫీసర్స్నో సిఐ లెవెల్ ఆఫీసర్స్నో పంపిస్తాడు. అలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే వచ్చేసి వేడు. అప్పట్లో జగన్ కేసులో జేడీ లక్ష్మీనారాయణ డిప్యూటీ డైరెక్టర్, ఆయన ఏమో వచ్చి అరెస్ట్ చేయలేదు, ఆయన వచ్చాడు కూడా ఆయన ఆధ్వర్యంలో. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మేడంను మనం మెచ్చుకోవాలి. కేటీఆర్ గారు కూడా ఆయన సుప్రీంకోర్టులో మరి మేము పిటిషన్ వేసాము, సుప్రీంకోర్టుకి మీరు రాసి ఇచ్చారు, హోల్డ్ ఆన్ అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారని ఆర్గ్యుమెంట్ అంతా కూడా వీడియో జనం అంతా చూశారు. బట్ అక్కడ మెయింటైన్ చేసేది ఏంటంటే ఆఫీసర్లను మనం మెచ్చుకోవాలి. ఆమె కూడా వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ నిష్పక్షపాత బుద్ధితో ఎక్కడ ఏ ప్రలోభాలకి వెళ్లకుండా, గవర్నమెంట్ తెలంగాణది అయినా వాళ్ళు గవర్నమెంట్ని పరిపాలించిన వాళ్ళు అయినా కూడా ఏం మాత్రం, అలాగే జేడీ గారిని కూడా మనం మెచ్చుకోవాలి. అప్పుడు జగన్కి భయపడకుండా అప్పుడు ఆ ప్రభుత్వాలన్నీ ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా వాళ్ళ డ్యూటీని చేసి అరెస్ట్ చేశారు. అదే వాళ్ళ ప్లేస్లో వేరే ఆఫీసర్స్ ఉండుంటే అక్కడ అంతగా ఇన్వాల్వ్ అయ్యి చేయరనమాట. ఇప్పుడు ఉదాసీనంగా చేయొచ్చు, డ్యూటీ చూసి చూడనట్టు చేయొచ్చు. బట్ వాళ్ళను చాలా చక్కగా చేశారు కాబట్టి, అంత పవర్ఫుల్ లేడీ కాబట్టి ఆమె బుధ గుర శుక్రుడు. బుధుడు ఆమెకు తెలివి ఉంది, ఆమె మాట్లాడేదానికి కాన్షియస్నెస్ ఉంది. గురుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, జ్ఞానం ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. కేటీఆర్ నీకుండా అంటే మాటలు కాదు, ఎందుకంటే కేటీఆర్ చదువుకున్న వ్యక్తి. కానీ అక్కడ కల్ప్రిట్ వాళ్ళ అక్కే కాబట్టి అక్కడ ఆయనకి తెలుసు మనం ఏదో వాదిస్తున్నాం, వాదించుకున్నంత మాత్రాన అరెస్టులు ఆగిపోవు కదా, అదంతా కోర్టులో చూసుకుంటారు, కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జాతకాలను బట్టి కేజ్రీవాల్ గారికి జాతక చక్రంలో అర్ధాష్టమ కేతు ఉన్నాడు. శనిలో శని అక్టోబర్ 31, 2024 వరకు ఆయనకి బ్యాడ్ టైము. ఆయన అంతవరకు కూడా జైల్లోనే ఉంటారు. అంటే ఆ టైం వరకు కాకపోయినా ఎక్కువ కాలం లెంత్గా వీళ్ళిద్దరు ఉంటారు. అండ్ ప్రభుత్వ పరంగా కూడా మరి ఏలినాటి శని కదండి, మరి శని యొక్క ప్రభావం ఏంటంటే శని లాభంలో ఉన్నాడు కానీ మరి ఈయన శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయన అంత ఇదిగా రాకపోవచ్చు, దాని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.